యా. సో నిన్న ఒక క్వశ్చన్ అడిగానండి ఇక్కడ sachin@gmail.com లో. ఓకే, మనకి సచిన్ అంటే జీమెయిల్ తర్వాత ఏవైతే ఉందో అది మనకు అవసరం లేదు. ఓన్లీ కి యువతల ఏదైతే ఉందో లెఫ్ట్ సైడ్ లో అదంతా మనకి కావాలి అని చెప్పాను. సో దానికి సినారియోస్ ఏ విధంగా చేయాలి ఏందనేది మనం ఎస్టర్డే సెషన్స్ లో డిస్కస్ చేసుకున్నాం. సో అది మీకు అర్థమైంది అనుకుంటా ఎస్టర్డే నైట్. ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ఎట్లా రాసామో ఏందనేది. సో చెప్పాను కదా లాస్ట్ టైము, సబ్ స్ట్రింగ్ అనేది దేనికి వాడతారని చెప్పాను కదా. జస్ట్ మీరు ఏంటంటే ఒక ఎంప్లాయీ నేమ్ అనేది ఇట్లా ఉంటే, ఎంప్లాయీ నేమ్ ఇలా ఈ విధంగా డేటా ఉంటే, సో దాంట్లో మనం ఏంటంటే మనకి స్టార్టింగ్ నుంచి ఓకే అండ్ ఎండింగ్ పొజిషన్ మనకు తెలియదు అనమాట ఇక్కడ. ఓకే, ఎండింగ్ పొజిషన్ తెలియాలి అని అంటే మనకి ఐఎన్ఎస్టిఆర్ అనే ఫంక్షన్ వాడేస్తే మనకు తెలుస్తుంది అనమాట. ఒక స్ట్రింగ్ ఒక క్యారెక్టర్ దాని పొజిషన్ అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో దీని పొజిషన్ మనం తెలుసుకుంటే దానికి -1 చేసామనుకోండి, వన్ ఒకటి నుంచి స్టార్టింగ్ నుంచి ఆ పొజిషన్ కి ముందు దాకా మొత్తం మనకి డేటా అనేది తీసుకోవచ్చు కదా. సో దానికోసం ఏంటంటే ఇన్స్ట్రింగ్ రాసుకొని ఆ ఎంప్లాయీ నేమ్ లో ఓకే దాని పొజిషన్ అనేది మనం చెక్ చేస్తున్నాం. ఓకే, సో పొజిషన్ చెక్ చేసినప్పుడు ఇది ఏం చెబుతుంది, 8 అనేది నెంబర్ ఇస్తున్నాం మనకి పొజిషన్. సో దానికంటే ఒకటే ముందు ఉండాలి కాబట్టి ఓకే -1 ఇక్కడ చేస్తున్నాం. సో బేసికల్ గా ఇన్ ఎస్టిఆర్ అనే ఫంక్షన్ ఓకే వాడినప్పుడు ఏం చేస్తాం, -1 తీసినప్పుడు మనకి 7 అని వస్తుంది. 1,7 అంటే సబ్ స్ట్రింగ్ లో ఏమవుతుందనంటే ఎక్కడైతే మనకి ముందు ఉంటుందో ఆ డేటా అంతా మనకి వస్తుంది. సో ఇవన్నీ ఎందుకు ఇట్లా రాసుకుంటున్నాం అని అంటే, జనరల్ గా మీరు డైరెక్ట్ గా 8 ఇక్కడ డైరెక్ట్ గా 7 రాసుకోవచ్చు కదా. ఇక్కడ ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే రియల్ టైమ్ లో మామూలుగా ఏంటంటే మనం ఒక రోకి సంబంధించి చేయం కదా. సో మనం చేస్తే మొత్తం ఎంటైర్ రోస్ కి సంబంధించి చేస్తాం. సో దానివల్ల ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఫంక్షన్స్ మనం వాడుకునేటప్పుడు మన ఎంటైర్ కాలం కు సంబంధించిన ఫంక్షన్స్ అనేది మనం అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? అర్థమవుతుంది కదా. యా అన్న అర్థమైంది. ఉమ్. అదే విధంగా ఇక్కడ జస్ట్ ఇక్కడ చెప్పినట్టుగా ఈ అనేది ఈవెన్ అనే కాదు. ఓకే, స్పెషల్ క్యారెక్టర్స్ అనే కాదు, ఈవెన్ మీ క్యారెక్టర్ కూడా ఏదైనా క్యారెక్టర్ కి మీరు కనుక్కోవాలనుకున్నప్పుడు జస్ట్ అనేది మీరు ఆ క్యారెక్టర్ కానీ ఇస్తే సరిపోతుంది అనమాట. నిన్న అమీర్ ఐ థింక్ ఈ కాల్డ్ మీ. ఓకే, అమీర్ ఏం చేశానంటే నాకు కాల్ చేసి, అన్న ఇది అంటే అది దాంతో పాటు తీసుకుంటుందా దాని పక్కన తీసుకుంటుందా అడిగాడు. ఓకే, ఎక్కడైతే ఉంటుందో ఏదైతే మనకు అనే కాదు ఏదైనా క్యారెక్టర్ కూడా ఇది కౌంట్ చేస్తుంది. ఓకే, ఈ అనేది ఎక్కడ ఉంది అనేది దాని పొజిషన్ అన్నమాట. ఓకే, సో అక్కరెన్స్ అన్నమాట, దాన్ని ఏమంటారు అంటే అక్కరెన్స్ ఎక్కడ ఉంది అనేది చెప్తుంది మనకి. ఓకే, సో ఈ అనేది ఎక్కడ ఉంది, సెకండ్ దాంట్లో ఉంది. ఓకే, సో ఆ విధంగా మనకు రాసినట్టుగా మనం మనకి అవసరమైన రిక్వైర్మెంట్ బట్టేసి మనం రాసుకుంటా ఉండాలి. ఓకేనా? సో అదే విధంగా మనకు ఫంక్షన్స్ లో రీప్లేస్ అనేది ఒక ఫంక్షన్. ఓకే, రీప్లేస్ అంటే జనరల్ గా ఏం చేస్తుందంటే మీకు ఆల్రెడీ తెలుసు అందరికి. సో దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్ టు రీప్లేస్ వన్ స్ట్రింగ్ విత్ అనదర్ స్ట్రింగ్. అంటే జస్ట్ రీప్లేస్ చేస్తుంది, ఒక స్ట్రింగ్ ని అనదర్ స్ట్రింగ్ తో రీప్లేస్ చేస్తుంది. ఓకే, దాని కండిషన్ ఏంటంటే రీప్లేస్ స్ట్రింగ్ అంటే నీ కాలం నేము, అదే విధంగా సెర్చ్ స్ట్రింగ్ అంటే ఏదంతో మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారు, అండ్ రీప్లేస్ విత్ స్ట్రింగ్ ఏదంతో మీరు రీప్లేస్ చేయాలనుకుంటున్నారు. ఓకే, సో దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీప్లేస్ ఓకే హలో అని చెప్పేసి, ఇక్కడ మీరు ఏదైతే రీప్లేస్ చేయాలనుకున్న ఈఎల్ఎల్ ని రీప్లేస్ చేసి ఏబిసితో చేయాలనుకుంటున్నారు ఒక వాల్యూతో, అప్పుడు మీది ఏమైందంటే హలో అనేది హెచ్ ఓకే ఈఎల్ఎల్ బదులు ఏబిసి అండ్ తర్వాత ఓ అనేది వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి రీప్లేస్ చేయొచ్చు. సో మీరు ఇక్కడ నేనేది ప్రతి ఒక్కటి ఇక్కడ హలో హలో రాసుకుంటా పోతున్నాను అనుకున్నారు. ఓకే, హలో అంటే జస్ట్ ఇది నేను డమ్మీ వాడుగా వాడుతున్నాను. జనరల్ గా ఇక్కడ ఏం పాస్ చేసుకోవాలి మనము, మనకి కావాల్సిన కాలం అనేది పాస్ చేసుకోవాల్సి వస్తుంది. అదే విధంగా ఇక్కడ ఏదైనా కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి మీరు ఆ క్యారెక్టర్స్ అనేది మీరు ఇవ్వాల్సి వస్తుంది, స్ట్రింగ్ ని ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇక్కడ జనరల్ గా ఏంటంటే మీ కాలం నేమ్ అనేది వస్తుంది ఇక్కడ, అండ్ మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీకు ఏది స్ట్రింగ్ కి ఏం రీప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది. ఓకే, సో డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ అనేది మీకు ఒక ఐడియా అనేది రావాలి, ఏ ఫంక్షన్స్ వాడుకోవాలి ఎట్లాగా ఏందనేది. ఓకేనా? సో నెక్స్ట్ ట్రాన్స్లేట్. ఓకే, ట్రాన్స్లేట్ అంటే ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్లేట్ వన్ క్యారెక్టర్ టు అనదర్ క్యారెక్టర్. ఓకే, సో అనదర్ క్యారెక్టర్ అంటే ఏం జరుగుతుంది, జస్ట్ ఇక్కడ చూడండి హెచ్ఈ హలో
ఈఎల్ఎల్ విత్ ఏబిసి అని రాశాను. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది గమనించారా? హెచ్ అనేది యాజ్ ఇట్ ఈజ్ గా వస్తుంది. ఈ బదులు ఏం ట్రాన్స్లేట్ చేయమని చెప్పాము మనము? ఈ బదులు ఏం ట్రాన్స్లేట్ చేయమన్నాము? ఏతో. ఓకే, సో ఈ బదులు ఏ అవుతుంది, హెచ్ఏ. ఇక్కడ ఎల్ వచ్చింది కదా, రెండు ఎల్లలే. ఓకే, సో ఇక్కడ ఎల్ ఉన్నప్పుడు ఇదేం చేస్తుందంటే బి అని ఉంది కదా, సో ఇది బీగా కన్సిడర్ చేసుకొని ఈ ఎల్స్ ఎక్కడైతే ఉన్నాయో అదంతా బీగా కన్వర్ట్ అయిపోతుంటుంది అనమాట. అంటే ట్రాన్స్లేట్ జరుగుతుంటది ఇది. అర్థమవుతుందా? అదేవిధంగా ఇక్కడ గమనించండి, ఈఎల్ఓ. ఓకే, ఈఎల్ఓకి ఏబిసి రాస్తే ఏమవుతుంది చూడండి ఇక్కడ. ఈ బదులు మనకేం కావాలి? ఏ రావాలి. అదేవిధంగా ఎల్ బదులు ఏం రావాలి? బి రావాలి. అదేవిధంగా ఓ బదులు సి రావాలి. ఓకే, సో ఇక్కడ మీరు ఇచ్చే క్యారెక్టర్స్ ని బట్టి, ఇచ్చే స్ట్రింగ్ ని బట్టి ఇది ఆటోమేటిక్ గా ట్రాన్స్లేట్ అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోండి ఏమంటే ఇవన్నీ ఫంక్షన్స్ ఏందనంటే, ఇవి జస్ట్ ఏందనంటే గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కటి. అంటే మేబీ ఇక్కడే కాదు, కొన్ని ప్లేసెస్ లో మనకి యూసేజ్ అవుతా ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? ఈ రీప్లేసెస్ ఇవన్నీ కూడా ఏంటంటే ఈవెన్ మీరు పైథాన్ లో కూడా ఈ రీప్లేస్ అనే ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, సో ఎక్కువ మనం రీప్లేస్ వాడతాం కానీ ట్రాన్స్లేట్ అంత తక్కువే వాడేది, పెద్ద ఎక్కడ వాడే అయితే ఉండదు. ఓకే, ఎక్కువ రీప్లేస్ అనేది ఎక్కువ అయితే వాడతారు, అది గుర్తుపెట్టుకోండి. రీప్లేస్ ఫంక్షన్ అనేది ఇట్ ఈస్ రీప్లేసింగ్ వన్ స్ట్రింగ్ విత్ అనదర్ స్ట్రింగ్. తర్వాత కంకాట్ ఫంక్షన్. కంకాటనేషన్ అంటే ఏందనండి? కంబైన్ స్ట్రింగ్స్ ని చేయడం, మెర్జ్ చేస్తుంది. మెర్జ్. స్ట్రింగ్ ని మెర్జ్ చేస్తుంది. ఓకే, సో ఇది మనకి డేటాబేస్ వరాకిల్ అయితే ఏమో పైప్ అన్నమాట. ఓకే, కంకాటినేషన్ కి ఇట్లాగా రెండు పైపులు ఇస్తారు. ఓకే, అదే విధంగా కొన్ని డేటాబేసెస్ లో కంకాట్ అనేది ఫంక్షన్ అని రాసుకోవచ్చు. అంటే మల్టిపుల్ వేస్ గా అనమాట. ఒక్కో డేటాబేస్ లో జస్ట్ కంకాటినేషన్ అని రాసి STR1 STR2 అని ఇస్తే, మీరు జస్ట్ ఆ స్ట్రింగ్ 1 అంటే ఏంటి, స్ట్రింగ్ 2 అంటే ఏదైనా ఇస్తే అది ఇచ్చేస్తుంటది. లేదనంటే స్ట్రింగ్ 3 కూడా ఇచ్చుకోవచ్చు. సో మీకు నచ్చింది మీరు రాసుకోవచ్చు అబ్బా. కంకాటినేషన్ అంటే కంకాటినేషన్ ద టూ ఆర్ ఎనీ స్ట్రింగ్స్ అన్న చేసుకోవచ్చు, అదేం ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో లేదంటే పైప్ అనేది ఇక్కడ రాసుకొని పైప్ తో అది ఇట్లా చేసుకోవచ్చు. ఓకే, జస్ట్ ఇది కంకాటినేషన్ చేస్తుంది స్ట్రింగ్స్ ని అనేది గుర్తుపెట్టుకోండి. అంటే ఒక్కోసారి ఏం చేస్తారంటే ఇవి ఎక్కడ యూసేజ్ అవుతాయంటే రియల్ టైమ్ లో ఒక్కోసారి ఏం చేస్తారంటే మనకి సోర్స్ నుంచి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వస్తుంటది. ఓకే, సోర్స్ నుంచి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వస్తుంది, బట్ నాకు అవుట్పుట్ లో ఫుల్ నేమ్ అనేది కాలం ఉంటుంది. ఓకే, సో ఫుల్ నేమ్ లో వాళ్ళు రిక్వైర్మెంట్ ఏమి ఇస్తారంటే కంకాటినేషన్ ఆఫ్ ద ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అన్నమాట. సో మీరు అప్పుడు ఏం చేయాలి? కంకాటినేషన్ ఫంక్షన్ రాసుకొని ఆ ఫుల్ నేమ్ కి ఈ రెండు ఏవైతే కాలమ్స్ మన ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉన్నాయో అవి కంకాటినేషన్ చేసుకొని ఆ అవుట్పుట్ ని మనము ఫైనల్ గా ఫుల్ నేమ్ లోకి మనకి ఇస్తాం అనమాట. సో ఇట్లాంటి సినారియోస్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో డిపెండ్స్ ఆన్ సినారియో వాట్ ఫంక్షన్ వీ హ్యావ్ టు యూజ్ అని జస్ట్ రిమెంబర్ అని చేసుకోండి. ఇవన్నీ ఈజీగానే ఉంటాయి, జస్ట్ ఏంటంటే ఒకసారి ఐ మీన్ అండర్స్టాండింగ్ చేసుకోండి అంతే. అదేమి ఓ అంత కాంప్లెక్స్ ఏమి ఉండదు అంత. సినారియో ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం కొరీ రాసుకోవాలనేది మీ కాన్సెప్ట్. ఓకేనా? తర్వాత డేట్ ఫంక్షన్స్. ఓకే, ఇవి కొంచెం చూసుకోండి, ఇవి కొంచెం బాగా ఎక్కువ వాడతాం. డేట్లు ఎక్కువ ఏంటంటే మనము గ్రేటర్ దాన్లు, లెస్ దాన్లు, ఆ తర్వాత వచ్చేసి ఆ మంత్ బిట్వీన్లు, ఈ మంత్ బిట్వీన్లు అనేసి రకరకాలుగా మనకి సినారీలు వస్తూ ఉంటాయి. డేట్ అంటే డేట్ ఇట్లాగుంటే ఎట్లా కన్వర్ట్ చేయండి, ఆ విధంగా వేరే ఫార్మాట్ లో ఉంటే ఇంకో వేరే ఫార్మాట్ లో కన్వర్ట్ చేయండి, అట్లాగా డేట్కి అయితే బాగా వస్తాయి ఎక్కువ. సో సింపుల్ గా ఏంటంటే అర్థం చేసుకోండి, సెలెక్ట్ సిస్ డేట్ +10. ఓకే, +10 ఫ్రమ్ డూయల్ అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే డూయల్ అనేది అన్ని వదిలేసేయండి. అసలు మన కాన్సెప్ట్ ఏంటంటే డేట్ కి 10 days అనేది మనం యాడ్ చేయాలనుకుంటున్నాము. ఓకే, సో ఈ రోజు డేట్ ఎంత అండి? 16/07/2024. 10 days ఎక్స్ట్రా యాడ్ చేస్తే ఏ డేట్ అయింది? 26 అవుతుంది. 26 అవుతుంది. అదే విధంగా -10 days అంటే 10 days మైనస్కి వెళ్ళిపోతుంది. ఓకే, అట్లాగా మన డేట్ ని ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు. ఓకే, సో అదే విధంగా మనకి
అక్కడ డేస్ అని మెన్షన్ చేయలేదు కదా అది మంత్స్ అన్న తీసుకోవచ్చు కదా. ఏది? ఇక్కడ ఇదే. +10 -10 ఇచ్చారు కానీ ఇది డేస్ అని డేట్ ఎక్కడ గా మెన్షన్ తీసుకుంటది చేయలేదు అనమాట. కదా. ప్లస్ అనేది నువ్వు ఇచ్చావు కదా, అది డేట్ గానే కన్వర్ట్ చేసుకుంటుంది. ఒకవేళ ఇయర్స్ అవి యాడ్ చేయాలంటే అని. అదిగో ఇది యాడ్ మంత్స్. ఓకే, యాడ్ మంత్ లో ఎన్ని మంత్స్ కావాలంటే అట్లాగా. ఓకే, ఇయర్లు ఎవరు యాడ్ చేయరబ్బా. ఓకే ఓకే, సో జస్ట్ ఏంటంటే ఓకే మంత్స్ ఓకే. ఒకరంత అటు ఇటుగా ఇవన్నీ యాడ్లు గీళ్ళు చాలా తక్కువ. అంటే 1 మంత్ కి ముందు డేటాకి ఎక్కువ ఏం చేస్తారంటే, సో ఇవన్నీ ఎక్కడ వాడతారంటే అది కూడా రిక్వైర్మెంటే. ఓకే, సో ఏం రిక్వైర్మెంట్లు వస్తాయంటే ఇవన్నీ ఏందనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డేటాని ఫెచ్ చేస్తా ఉన్నావు సోర్స్ నుంచి. ఓకే, సోర్స్ లో జనరల్ గా మన సోర్స్ అంటేనే ఒక డేటాబేస్ అనుకోండి. ఒక డేటాబేస్ అని అంటే ఇదేదో నార్మల్ గా ఒక 1 ఇయర్ డేటానో 2 ఇయర్స్ డేటా అట్లాగే మనం ఒక్కోసారి 5 ఇయర్స్ 10 ఇయర్స్ డేటా కూడా మనకి ఇస్తారు. బట్ అంత డేటా అయితే వేరే డేటా వేర్ హౌసింగ్ లో పెట్టేస్తారు. బట్ మనకి యాజ్ గా ఓఎల్టీపీ డేటా ఇస్తారు కాబట్టి మ్యాక్స్ 2 or 3 ఇయర్స్ డేటా ఇస్తారు మనకి. సో ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే నువ్వు మొత్తం ఇన్స్టెడ్ ఆఫ్ మొత్తం డేటా తెచ్చుకొని నువ్వు కంపేరింగ్ చేసుకుని డేటా లోడ్ చేసుకునే బదులు నువ్వు సెట్ చేసేటప్పుడు ఏంటంటే 2 మంత్స్ బ్యాక్ వెళ్ళేసి ఆ డేటా అంతా తీసుకొని వచ్చి మనం టార్గెట్ సిస్టమ్ తో కంపేర్ చేయడం ఒక 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 ప్రాసెస్ ఉంటుంది. లేకపోతే ఒక 10 days 5 days బ్యాక్ వెళ్ళేసి తీసుకొని రా అని చెప్తారు. ఇట్లాంటి సినారీలు వాడతారు. ఈ మొత్తం వెనక్కానంటే పోవచ్చు, అదేముంది. ఇంకా ఇంకా చెప్పేది ఏంది, ఇంకా ఇక 24 డే అదే ఇంకా నీకు మంత్స్ కానీ యాడ్ చేసి సరిపోద్ది కదా. ఓకే అవుతుందా? అర్థమవుతుంది. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఒక్కొక్క డేటాబేస్ తో ఒక్కొక్క రకంగా ఉంటాయి. నీకు ఆల్రెడీ ఇనిషియల్ గా చెప్పాను. జస్ట్ మీరు ఏంటంటే ఓకే ఇవన్నీ పాసిబుల్లా కాదనేది కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు డేట్ ఇచ్చేసి ఆ డేట్ లోంచి ఓన్లీ ఇయర్ మాత్రమే కావాలి అని అంటే దాంట్లో ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. ఎక్స్ట్రాక్ట్ అనేసి ఇయర్ ఫ్రమ్ డేట్ అని కానీ రాస్తే మనకి ఆ ఏ ఇయర్ లో ఉన్నామో ఆ ఇయర్ మనకి చెప్తుంది. ఇది నేను 2021 లో చెప్పా ఈ క్లాసులు ఇవి. ఓకే, సో 2021 మే 08 డేట్ లో చెప్పా. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు ఎక్స్ట్రాక్ట్ ఇయర్ ఫ్రమ్ డేట్ అని అంటే ఏమి ఇస్తుంది ఈ రోజు 2024 ఇస్తుంది, అంతేనా? అదే విధంగా ఎక్స్ట్రాక్ట్ మంత్ ఫ్రమ్ ద డేట్ అంటే ఏమైతుంది 07 ఇస్తుంది. ఐ మీన్ 7th అంటే ఏంది జులై. అదే విధంగా ఎక్స్ట్రాక్ట్ డేట్ అంటే డే ఫ్రమ్ డేట్ అంటే ఏమిస్తుంది, ఓకే ఈ రోజు ఏం డేటు 16 అని వస్తుంది. ఓకేనా? అట్లాగా ఈ ఎక్స్ట్రాక్ట్ అనే ఫంక్షన్ అనేది కూడా వాడుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఒక సింపుల్ సినారియో ఇచ్చాను. ఫెచ్ డేటా విచ్ హ్యాస్ జాయింట్ బిట్వీన్ ఫస్ట్ మంత్ టు 4 months ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్ అని ఇచ్చాను. అంటే ఫస్ట్ మంత్ నుంచి 4th month లోపల జాయిన్ వాళ్ళందరూ రికార్డ్స్ నాకు కావాలని చెప్పాను. సో దానికి ఏ విధంగా చేయొచ్చు, మనకి మంత్ కావాలంటే ఏం చేయొచ్చు, ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. ఓకే, సో సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఇక్కడ వేర్ ఎక్స్ట్రాక్ట్ మంత్ ఫ్రమ్ హైర్ డేట్. ఓకే, సో మీ హైర్ డేట్ లో ఎక్స్ట్రాక్ట్ మంత్ ఫ్రమ్ హైర్ డేట్ అంటే మీకు మంత్ వస్తుంది. ఆ మంత్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, 1 and 4 లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ డీటెయిల్స్ అంతా మనకి ఇస్తుంది. ఓకే, అదే విధంగా 1981 లో ఉన్న డేటా అంతా మనకు కావాలంటే జస్ట్ సెలెక్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఎక్స్ట్రాక్ట్ ఇయర్ ఫ్రమ్ హైర్ డేట్ అంటే 1981 అనేసి మనకు డిస్ప్లే చేస్తుంది. అర్థమవుతుందా? సో 1981కి సంబంధించిన డేటా మొత్తం మనకి డిస్ప్లే చేస్తుంది. ఆ ఎంప్లాయీ టేబుల్ ఎవరైతే జాయిన్ అయ్యారో 1981లో వాళ్ళ డేటా అంతా మనకి డిస్ప్లే చేస్తుంది. సో అట్లాగా మీకు రిక్వైర్మెంట్ బట్టేసి మీరు ప్రొసీడ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. అదే విధంగా యాడ్ మంత్స్. సో యాడ్ మంత్స్ అంటే మీరు ప్రెజెంట్ ఉన్న డేట్ కి మంత్స్ యాడ్ చేసుకోవటం. ఓకే, సో యాడ్ మంత్ అని పేరుకి వచ్చింది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 months బ్యాక్ డేటా కావాలి. ఓకే, మామూలుగా అయితే ప్లస్ చేస్తే ఏమైతుందంటే 2 months యాడ్ చేసుకుంటుందండి. సెలెక్ట్ యాడ్ అండర్ స్కోర్ మంత్ అని రాసేసి మీ డేట్ కానీ ఇచ్చేసి ఓకే కామా 2 అంటే 2 months యాడ్ చేస్తుంది. ఓకే, అదే విధంగా యువర్ కరెంట్ డేట్ 6 డేటా కానీ పెట్టేసుకొని -2 అంటే 2 months బ్యాక్ వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డేట్ కి 2 months ప్లస్ అంటే ఎప్పుడు వస్తుంది మనకి, ఆగస్ట్ సెప్టెంబర్. సెప్టెంబర్ లో వస్తుంది. అదే విధంగా మైనస్ అంటే మేలో వస్తుంది. ఓకే, సో ఆ విధంగా మీకు కావాల్సిన మంత్స్ యాడ్ చేసుకోవటం.
అదే విధంగా బ్యాక్ వెళ్ళటం అనేది బై యూజింగ్ యాడ్ మంత్స్ తో మనం చేసుకోవచ్చు. ఓకే, అదే విధంగా లాస్ట్ డే. ఓకే, లాస్ట్ డే ఆఫ్ ద మంత్. ఓకే, లాస్ట్ డే ఆఫ్ ద మంత్ అంటే ఈ నెలలో లాస్ట్ డే ఏంటండి? 30 31? 31st అన్న. సో 31st. 31st అది చెప్పొద్దు. 30 అయితే 30 వస్తుంది, ఫస్ట్ అయితే ఫస్ట్ వస్తుంది. 31st అయితే 31st వస్తుంది. ఓకే, సో అదే విధంగా ఫస్ట్ డేట్ ఆఫ్ ద కరెంట్ మంత్. నాకు ఈ మంత్ లోది, ఓకే, కరెంట్ మంత్ ది ఫస్ట్ డేట్ కావాలి అనుకుంటున్నాం. ఓకే, అది ఏ విధంగా చేయగలుగుతాం మనం? Select first day of 6 from 12. ఫస్ట్ డే ఫంక్షన్ లేదు మాస్టర్. సరే, అది మీరు క్వశ్చన్ గా రాసుకొని హోంవర్క్ గా రేపు నాకు చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ డే రిటర్న్స్ నెక్స్ట్ స్పెసిఫిక్ డే స్టార్టింగ్ ఫ్రమ్ గివెన్ డేట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేస్తుందనంటే, నెక్స్ట్ డే అంటే ఏం చేస్తుందనంటే, సిస్ డేట్ అంటే మీ డేటు, తర్వాత సండే. ఓకే, సో ఈ రోజు మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్, సో ఈ రోజు డేట్ కి మీరు నెక్స్ట్ సండే ఏమొస్తుంది, ఏ డేట్ వస్తుంది అని తెలుసుకునే దానికోసం మీరు సండే కానీ రాస్తే సండే ఏమైంది 21st అని మనకి ఇస్తుంది డేటా. ఓకే, సో అదే విధంగా సాటర్డే అంటే 20th అని ఇస్తుంది. నెక్స్ట్ ఏదైతే డేట్ వస్తుందో ఆ డేట్ చెప్తే దానికి మనకి నెక్స్ట్ డే అనేది వాడతారనమాట. సో ఏ అయితే డేట్ కి మీకు కావాల్సో దాని డేట్ కి ఇది ఇస్తుంది. సో అదే విధంగా మంత్స్ బిట్వీన్ అంటే నెంబర్ ఆఫ్ మంత్స్ బిట్వీన్ 2 days. ఓకే, సో మనం 2 days కానీ ఇస్తే 6 days అండ్ ఏదైనా మీరు ఏదైనా ఒక డేట్ కానీ ఇచ్చేస్తే ఆ డేట్ మొత్తం అంటే డిఫరెన్స్ ఎంత ఉంది అని చెప్పొద్దు అనమాట. అది ఎన్ని మంత్స్ డిఫరెన్స్, 2 months 3 months అట్లాగా డిఫరెన్స్ చెప్తుంది. ఇంతవరకు క్లియరా? హలో, క్లియర్ అన్న. క్లియర్ బాబు. ఓకే. నెక్స్ట్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్. ఇవన్నీ జుజిబీలబ్బా, మీకు నాకు తెలిసి మీరు అందరూ ఎక్స్పర్ట్స్. ఓకే, జస్ట్ ఒక ఐడియా ఇస్తాను అంతే. ఇది బాగా ఉపయోగపడుతుంది అబ్బా. ఈ మోడ్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తాను అంటే, మోడ్ ఫంక్షన్స్ ఇవన్నీ అక్కడక్కడ చాలా మంచిగా ఉపయోగపడతాయి. ఎందుకు ఉపయోగపడతాయి అంటే మీకు మామూలుగా రిక్వైర్మెంట్ బట్టి చెప్తానులే. ఇవన్నీ బేసిక్స్ అబ్బా. ఓకే, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అబ్బా. ఓకే, ఏం లేదు, సైన్ అని చెప్పేసి ఎక్స్ప్రెషన్. అంటే ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అనేది పాజిటివ్ గానైతే మనకి రిటర్న్ అనేది ఒకటి చేస్తుంది. అదే ఎక్స్ప్రెషన్ అనేది నెగిటివ్ గానైతే మనకి రిటర్న్ అనేది -1 చేస్తుంది. అదే ఎక్స్ప్రెషన్ 0 అయితే దాని రిటర్న్ అనేది 0 వస్తుంది. ఓకే, సో సైన్ ఆఫ్ అని చెప్పేసి నేను ఒక వాల్యూ ఇస్తే ఏమి ఇచ్చాను, 10 ఇచ్చాను. 10 అంటే ఇది పాజిటివ్ వాల్యూ నెగిటివ్ వాల్యూవా? సో పాజిటివ్ వాల్యూ కాబట్టి మనకి ఇది రిటర్న్ ఏం చేస్తుంది, 1 ఇస్తుంది. అదే విధంగా సైన్ -10 అని ఇచ్చా. సో -10 అంటే ఏమైంది, ఇది నెగిటివ్ వాల్యూ కదా. సో నెగిటివ్ వాల్యూ కాబట్టి -1 ఇస్తుంది. అదే సైన్ ఆఫ్ 0 అని ఇస్తే ఇది 0 అని వస్తుంది. ఓకేనా? ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. పవర్. ఓకే, పవర్ అంటే మీరు ఆల్రెడీ తెలిసిందే కదా. పవర్ ఫంక్షన్స్ మీరు తెలుసు కదా. 3 స్క్వేర్ అని చెప్పి రాస్తారు, గుర్తుందా మీకు చిన్నప్పుడు? గుర్తుందా ఇవి? అంటే ఇట్లా ఇట్లా కాకుండా పైన రాస్తారు 2 అని. గుర్తున్నాయా మీకు? చిన్నప్పుడు చదివి అన్నయ్య. ఓకే, స్క్వేర్స్ ఎందుకు గుర్తుంది? స్క్వేర్ పాస్ 9. సో 3 స్క్వేర్ అంటే 3 × 3 ని 9. అదే 4 స్క్వేర్స్ అంటే 4 ని 4 టైమ్స్. ఓకే, రాస్తే దాని అవుట్పుట్ ఎంత వస్తుంది అనేది పవర్ ఇస్తుంది. అదే విధంగా స్క్వేర్ రూట్స్. స్క్వేర్ రూట్ అంటే తెలుసు కదా. దీని స్క్వేర్ రూట్ అంటే 4 4 18 కి 18కి క్యాల్కులేట్ చేయాలమ్మా. అంటే డైరెక్ట్ 18కి ఉండదు కదా. ఊరికి అడిగిన జోక్ అబ్బా. 25 కంటే
5 వస్తుంది. 5. 5. మీకు తెలుసుగా దీన్ని నేను చెప్పబోలేదు తప్ప మీరు నాకు నేర్పియాలి కానీ. సరే మోడ్. ఓకే, ఇది మీరు అందరికి తెలిసే ఉంటుంది నాకు తెలిసి. మోడ్ తెలుసండి అందరికి. మోడ్ 10,2 అంటే సేమ్ వస్తుంది. తెలుసా తెలీదా నాయన? 0 వస్తుంది రిమైండర్. రిమైండర్ చెప్పద్ది ఏమొస్తుంది దీనికి. 0. 0. అదే విధంగా మోడ్ ఆఫ్ 10,3 ఏమొస్తుంది. 1 1. 1 ఓకే అట్లాగా. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మోడ్ ఆఫ్. ఓకే ఇక్కడ ఆల్రెడీ రాసున్నాను నాకు. చెప్పండి ఎంత. 0. ఓ మై గాడ్. 0. నెక్స్ట్. 4. 4 2 వస్తుంది. 8 2 5 వస్తుంది. 0నే అవసరం రావాలి అది. 1కి యాడ్ అవుతుంది అబ్బా 0నా. సో పాయింట్ పెట్టుకొని 0 యాడ్ చేస్తే క్యాలిక్యులేషన్ రాదా? రిమైండర్ కదా వచ్చేది. సో ఇక్కడ గుర్తు పెట్టుకోండి. సో మామూలుగా అయితే 2/10 అంటే మామూలుగా 0 వస్తుంది కదా. ఓకే. సో అదే విధంగా 10/3 అంటే 1 వస్తుంది. ఓకే అదే విధంగా 0/4 అంటే ఏమవుతుంది. 0నే వస్తుంది. 1/4 0. అంటే 1 వస్తుంది. 2/4 అంటే 2 వస్తుంది. 3/4 అంటే 3 వస్తుంది. 4/4 అంటే 4 వస్తుంది మోడ్ ఫంక్షన్ కి. అంటే ఎక్కడైతే ఈక్వల్ అది అవుతుందో దానికి మాత్రం 0 వస్తుంది. ఓకే. ఆడ 1/1,4 దగ్గర 1 ఎలా వచ్చిందనా? మోడ్ ఫంక్షన్ అంటే ఏం చేస్తుంది అసలు. ఇది డివిజన్ లో లైక్ రిమైండర్ ఎంత ఉంటుందో అది మోడ్ వస్తుంది, మోడ్ వాల్యూ. ఉమ్, సో 1/4 అంటే ఉమ్. దాని ఫంక్షన్ అంటే ఆ విధంగా పెట్టాడు వాడు. ఓకేనా. అలా కదనా. ఇప్పుడు 10/2 అంటే 2 5 10, సో రిమైండర్ 0. ఉమ్, అలానే 10/3 అంటే 3 3 9, రిమైండర్ 1. ఉమ్. సో 1/4 అన్నప్పుడు ఆ డివిజన్ అనేది పాయింట్ పెట్టుకొని 0 యాడ్ చేస్తే 10/4 అవుద్ది. అప్పుడు 4 2 8, దానికి అది లేదు రిమైండర్ 2 కాబట్టి వస్తుంది. అది రిమైండర్ 1 వచ్చేస్తుంది. అది దాని క్యాల్కులేషన్ తీయలేదు కదా. మైనస్లు అవన్నీ ఇవ్వదు కదా. నువ్వు అప్పులు గిప్పులు అవన్నీ తెచ్చుకుని దానికి కుదరదు. అలా అయితే 2/4 కి 2 ఎలా వచ్చింది నాడా? ఆ? ఆ 2/4 ఉంది కదా నెక్స్ట్, ఉమ్. అది 2 ఎలా వచ్చింది వాల్యూ? అదేనమ్మా నువ్వు డివైడ్ చేయలేవు కదమ్మా. నువ్వు ఇది పర్టికులర్ వాల్యూ నీది ఏంది 4 కావాలి నీకు. 4 అనేది 2 2 జార్ ఎంత. మామూలుగా అయితే 4 అనుకుంటున్నావు అవునా. ఓకే. మనం 4 తో డివైడ్ చేస్తున్నాం. ఎస్ నా కరెక్ట్. 4 డివైడ్ చేస్తాను. మనం 2 తో డివైడ్ చేయటంలా. నువ్వు ఎట్లా 4 తో ఆలోచిస్తున్నావు అంటే లేదు, 2/4 అంటే 4 తోని డివైడ్ చేస్తున్నాము. అప్పుడు దానికి ఏ సో విధంగా నువ్వు మీరు చేయగలవు. అసలు రిజల్ట్ చేయలేవు కదా. అలా కదా, రిమైండర్ వాల్యూస్ 1 2 ఎలా ఇక్కడ వాల్యూస్ వచ్చాయని అడుగుతున్నాను ఫైనల్ లైక్. అదేనమ్మా నేను చెప్పేది. దానికి వాల్యూస్ లేవు కాబట్టి అది డైరెక్ట్ గా 1 2 3 అనేసి ఉంది. ఎక్కడైతే దానికి పాసిబిలిటీ ఉంటుందో దాన్ని 0 వేస్తుంది అబ్బా. అర్థమైందా. 0 అర్థమైందినా, 1 2 3 అర్థం కాల. ఒకటి ఉంది. ఓకే. దీన్ని దేంతో చేయాలి. మనకి దేన్ని డివైడ్ 1 చేయాలి. తోనే చేయాలి. 1 తోనే చేయాలి. ఓకే. సో 1ని 4 ఎట్లా డివైడ్ చేస్తావు నువ్వా. చేయలేము. అందుకే అది ఒకటేస్తుంది అంటున్నా నేను. ఓకే. ఈ యొక్క ఫంక్షన్ అట్లాగా డిస్ప్లే చేస్తుంది అంటది. మేబీ ఇంకా బ్యాక్గ్రౌండ్ లేని లాజిక్ ఉందో నాకు అంత ఐడియా లేదు. ఓకే జనరల్ గా ఏంటంటే ఓకే. మోడ్ ఫంక్షన్ అంటే రిటర్న్ ద రిమైండర్ వాల్యూస్.
అర్థమవుతుందా? నా పాయింట్ క్లియర్ అయింది. లైక్ రిమైండర్ వాల్యూస్ ఇస్తుంది అనేసి మోడ్ ఫంక్షన్ క్లియర్ మామూలుగా అయింది. కానీ ఇక్కడ 10/4 అంటే ఏమి ఇస్తుంది? టూ టూ ఇస్తుంది. నా రోల్ 8 పోతే ఇంకా అదే 2 ఇస్తుంది. అర్థమవుతుంది నేను ఉమ్, చెప్పేది. సో ఇప్పుడు అదే విధంగా నీకు ఇక్కడ ఏమవుతుంది, 0 కాకుండా 1/4 ఇచ్చామనుకో, ఉమ్. ఇప్పుడు ఎట్లాగా రావాలి దీనికి? దాన్ని ఏ మామూలుగా విధంగా నువ్వు క్యాల్కులేట్ చేయాలా? మామూలుగా అయితే మనం పాయింట్ పెట్టుకొని 0 యాడ్ చేస్తే 10/4 అవుద్ది. అంటే అప్పుడు మళ్ళీ జనరల్ మోడ్ గా ఫంక్షన్ ఏందనంటే, వచ్చేసి ఆ, నువ్వు అనేది రిమైండర్లు అన్ని వస్తాయి అది ఇది అనుకుంటాం, కానీ జనరల్ గా ఈ మోడ్ ఫంక్షన్ కి ఏందనంటే ఎక్కడైతే ఈక్వల్ అంటే ఐ మీన్ పాసిబిలిటీ ఉన్న రిమైండర్ ఇస్తుందబ్బా, ఈ తక్కువ ఉన్న వాటి అన్నిటికీ 1 2 3 ఇచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఎస్ నా పాయింట్ అనేది క్లియర్ అయింది. కానీ అక్కడ 1 2 3 వాల్యూస్ అనేది అలా 1 అంటే లైక్ పర్టికులర్ అబ్బాయి అంటే స్పెసిఫిక్ ఉంటుంది. పాసిబుల్ అయిన వాటి వరకే ఇస్తుంది, రిమైండ్ వాటికి 1 2 3 అలా వచ్చేస్తుంది. ఇప్పుడు 1 ని డివైడ్ 4 ఎలా చేస్తాం అబ్బా? చేయలేం కదబ్బా మనం. అందుకే రిమైండర్ డైరెక్ట్ గా 1 ఇచ్చేస్తుంది అంటున్నా నేను. ఓకే. ఏదైతే అది నాట్ డివిజిబుల్ సో ఇప్పుడు దాన్ని నాట్ యూజబుల్ వాల్యూసే కదా ఓకే. ఇచ్చేది. ఇప్పుడు 10/4 అంటే 2 ఎందుకు ఇస్తుంది అని అంటే నేను ఏం చెప్తాను, రిమైండర్ అంటున్నాం. రిమైండర్ అంటే ఏంది? దాని పాసిబిలిటీ లేదు కదా. ఓకే, ఇప్పుడు నీకు అర్థం అవుతుంది నేను చెప్పింది. అర్థమైంది ఇప్పుడు పాయింట్. ఇప్పుడు 1 ఏమైంది, 2 3 10/4 అంటే మామూలుగా ఏం జరుగుతుంది, 10 దాని /4 అంటే మామూలుగా డైరెక్ట్ గా లేదు కాబట్టి 4 2 జార్ ఎంత అయింది, 4 2 జార్ 8 అని చెప్పేసి వస్తుంది. అవునా? 4 2 జార్ ఎంత వస్తుంది మనకి, 8. ఓకే, అప్పుడు ఏం చేస్తాం, 10 - 8 అని చెప్పి ఈక్వల్ టు 2 అని రాస్తున్నాం. అవునా? మనం ఏం ఎస్. చేస్తున్నాం, 2 అనేది ఇంకా మనం ఏం చేయలేం కదా, దీన్ని డివిజన్ అని చేయలేం కదా. ఓకే, అదే నాట్ పాసిబుల్ సో నాట్ డైరెక్ట్ ఆ పాసిబుల్ వాల్యూ అనేది కాబట్టి ఇస్తుంది. మనం ఆ వాల్యూస్ ఏం చేస్తున్నాం, డిస్ప్లే చేస్తున్నాం కదా. సో ఎస్. ఇది కూడా నాట్ పాసిబుల్ కాదు కాబట్టి మనకి డిస్ప్లే చేసేస్తుంది అది. ఇప్పుడు సీక్వెన్స్ అర్థమైంది. 1 2 3 ఎలా వచ్చింది. ఓకే. అర్థమైందా? ఇది చేయలేదు కదా ఇది పాపం. ఆ పాయింట్. చేయలేని వాల్యూస్నే కదా మనం చేసేది. ఎస్. ఓకే, దానివల్ల దాని రిమైండర్ అనేది మనకు చూపిస్తుంటుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4 1 జార్ అంటే ఎంత అయింది, 4 అయింది. దానికి రిమైండర్ 1 వచ్చింది. ఓకే, అదే విధంగా 4 1 జార్ 4, దానికి రిమైండర్ వచ్చేసి 2 వస్తుంది. ఓకే, అదే విధంగా 3 రిమైండర్, అదే విధంగా 0. అర్థమవుతుందా? ఎస్ బ్రో. అలా అది మోడ్ ఫంక్షన్ అనేది వర్కౌట్ అయింది. నెక్స్ట్ రౌండ్ ఫంక్షన్. ఇది రౌండ్ ఫంక్షన్ మీకు ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది. రౌండ్ అంటే 3.454. ఓకే, ఇది 5 కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందమ్మా? పాయింట్ తర్వాత 5 కంటే తక్కువ ఉంది కాబట్టి 3 చేసేస్తుంది. అదేవిధంగా 3.554, ఇక్కడ 3 కంటే ఐ మీన్ 0.5 కదా ఇక్కడ ఉండేది. 5 కంటే 5 కంటే ఎక్కువగానే ఉంటే అది రౌండ్ ఆఫ్ గా 4 చేసేస్తుంది. అలాగా కనుక మనం డెసిమల్స్ కనుక స్పెసిఫై చేసామనుకో, 2 డెసిమల్స్ అనేది స్పెసిఫై చేస్తే ఇదేం చేస్తా అంటే 454 అనమాట. 2 డెసిమల్స్ ని రౌండ్ ఆఫ్, ఈ 3 డెసిమల్స్ ని 2 డెసిమల్స్ గా రౌండ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ 4 అనేది ఏంటిది తక్కువ కాబట్టి 4 5 అనేది డిస్ప్లే చేస్తుంది మనకి. అలా కాకుండా 4 5 6. ఓకే, ఇక్కడ 6 అనేది ఏంది 5 కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ 6 చేసేస్తుంది. సో రౌండ్ ఆఫ్ వాల్యూస్ ఈ విధంగా చేస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, అదే విధంగా ట్రంక్ ఫంక్షన్. ఓకే, ట్రంక్ ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ 3.456 ఇవ్వండి 3 పెడుతుంది, 3.556 ఇవ్వండి 3 పెడుతుంది, మీరు తర్వాత ఇట్లా కానీ పెడితే ఇది 3 ఇస్తుంది. కానీ అలా కాకుండా ఇక్కడ 2 డెసిమల్స్ అందిస్తే దాని పక్కన ఏదైతే ఉంటుందో దాన్ని ట్రంక్ చేసేస్తుంటది అనమాట. అంటే జస్ట్ ట్రిమ్ అనమాట మీరు అనుకోండి. ఓకే, తర్వాత ఇవన్నీ ఏంటంటే ట్రిమ్ చేసేస్తుంది. డాట్ తర్వాత ఏదైతే ఉందో దాన్ని ట్రిమ్ చేస్తుంది. ఇక్కడైతే ఏంటంటే 2 క్యారెట్స్ మాత్రం ఉండించి మిగతాదని ట్రిమ్ చేసేస్తుంది. ఓకే, అదే విధంగా సీలు. సీల్ అంటే గుర్తుపెట్టుకోనండి, రిటర్న్స్ హైయెస్ట్ ఇంటీజర్ అన్నమాట. అండ్ ఫ్లోర్ అనేది ఏంటంటే రిటర్న్స్ లోయెస్ట్ ఇంటీజర్ అన్నమాట.
ఓకే. సో ఇక్కడ 3.1.23 అంటే ఇక్కడ హైయెస్ట్ వాల్యూ 3 పాయింట్ అంటేతోనే 4 ఇచ్చేస్తుంది. 4 పాయింట్ ఎంతైనా ఉన్నాయి 5 ఇచ్చేస్తుంది. అదే విధంగా సీలింగ్ అంటే ఏంటంటే 3.9 ఉన్నా కానీ జనరల్గా అయితే మనం ఏమనుకుంటాం 4 ఇవ్వాలి కదా, కానీ ఇది 3 వేస్తుంది. సో డాట్ కి యువతల ఎంతైనా ఉన్నాయి కానీ అది తక్కువ వాల్యూ ఇస్తుంది అనమాట. ఐ మీన్ లోయెస్ట్ ఇంటీజర్. ఓకే, ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ ఇంటీజర్ ఉంది. ఎంతైనా ఎక్కువ ఉన్నాయి, కొంచెం అన్నా ఎక్కువ ఉన్నా ఇచ్చేస్తుంది ఎక్స్ట్రా వాల్యూ. ట్రంక్ గన్ సపోజ్ 3.9 ఉంటే అది 3A డిస్ప్లే చేద్దాం. 3.9 అంతే. ట్రంక్ చేసేది జస్ట్ ట్రిమ్ ఓకే, చేస్తుంది తప్ప అంతేనా. డెసిమల్స్ అనేది. తీసేస్తుంది అంతే. తర్వాత కన్వర్షన్స్ అయ్యా, ఇది కొంచెం ఇక్కడ నుంచి ఇంకొకరంతా ఫోకస్ పెట్టండి. ఓకే, కన్వర్షన్ ఫంక్షన్స్ అంటే ఇవి చాలా, ఐ మీన్ మనకు యాక్చువల్గా రియల్ టైంలో మోస్ట్ ఆఫ్ ద ప్రతి ఒక్క కోడ్లో ఇదైతే కంపల్సరీగా ఉంటాయి. ఓకే, మెయిన్ ఇది టు డేట్ ఫంక్షన్ అనేది కంపల్సరీగా ఎక్కడో మనం అయితే వాడతాము. అదేవిధంగా క్యారెక్టర్ అనేది పెద్ద వాడరు ఎక్కడో, ఇంకా అంటే క్యారెక్టర్ కూడా వాడతాము డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి, కానీ కన్వర్షన్ ఫంక్షన్స్ అనేది వాడతారు బాగా. ఓకే, సో అసలు ఈ కన్వర్షన్ ఫంక్షన్స్ అనేది దేనికి అని మీరు అడగొచ్చు. ఓకే, ఇక్కడ టూ క్యార్ అంటే ఏం చెప్తున్నాం అంటే కన్వర్ట్స్ డేట్ ఆర్ నంబర్ టు ఏ క్యారెక్టర్ టైప్. అంటే మనకు ఒక డేట్ కానీ లేకపోతే నంబర్ కానీ ఇస్తే దాన్ని ఏం చేయొచ్చు అంటే క్యారెక్టర్ గా మనం కన్వర్ట్ చేయొచ్చు, అంటే స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో దానికి ఏ విధంగా చేయొచ్చు అనేది చూడండి. సెలెక్ట్ టూ క్యార్ సిస్ డేట్ అని కనిస్తే ఇదేం చేస్తున్నా అంటే ఇది మామూలుగా DDMON YYY. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేస్తుందంటే సిస్ డేట్ 08 May 2021 ఇస్తుంది. అదే విధంగా డేట్ అనేది ఇచ్చేసి /MMDDYYY అని అంటే మీకు ఈ ఫార్మాట్ లోనే కావాలి అని అనుకుంటే మీరు ఇక్కడ టూ క్యార్ అని చెప్పేసి మీకు ఏదైతే ఫార్మాట్ లో డేటా డిస్ప్లే కావాలో దాన్ని మీరు ఇక్కడ రాసుకోవచ్చు. అవి ఏ ఫార్మాట్ లో డిస్ప్లే చేసుకోవచ్చు అనేది ఇక్కడ ఇవన్నీ చెప్పాను చూడండి. YYY అంటే ఓన్లీ మీరు టూ క్యార్ సిక్స్ డేట్ ఇచ్చేసి ఓన్లీ వైవై ఇస్తే మీకు ఓన్లీ డేట్ ఇస్తుంది, డిస్ప్లే చేస్తుంది. అదే వైవై అని కానీ ఇస్తే ఓన్లీ లాస్ట్ 2 డిజిట్ ఇస్తుంది. ఓకే, ఈ విధంగా చాలా ఉంటాయి అనమాట. M1 అంటే ఏమి ఇస్తుంది, మంత్ అంటే DDYY, మీకు ఏ కాంబినేషన్ లో కావాలి ఏందనేది మన టూ క్యార్ ని పెట్టుకొని డేట్ కి ఇట్లా చేసుకోవచ్చు. అదే నెంబర్ టు స్ట్రింగ్ కూడా ఎట్లా చేసుకోవచ్చు, ఇవన్నీ మనం రేపు డిస్కస్ చేద్దాం. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అన్న యూట్యూబ్ లో ఓన్లీ 6 వీడియోస్ ఉన్నాయి అన్న.